గ్రేట్ తెలంగాణ టీవీ. ఏప్రిల్ 11న ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మనం ఒక్కొక్క డివిజన్లో అంటే మనకున్న రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీ డివిజన్స్లో ఒక్కొక్క డివిజన్ని మనం కవర్ చేస్తూ ఉన్నాం. అయితే మల్కాజ్గిరి డివిజన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ మీద దృష్టి సారించడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం సికింద్రాబాద్ ఎంపీ కాన్స్టిట్యున్సీ కింద ఉన్నటువంటి సనత్ నగర్ ఏరియాకి వచ్చాము. సనత్ నగర్ ఏరియాలో ప్రస్తుతం మనం మాట్లాడుకుంటే కనుక టీఆర్ఎస్ నుంచి సాయి కిరణ్ యాదవ్ అండ్ అలాగే కాంగ్రెస్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి పోటీ పడుతున్నారు. దాదాపుగా కిషన్ రెడ్డి కావచ్చు, అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు అండ్ అలాగే సాయి కిరణ్ కావచ్చు, ముగ్గురు మధ్య త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం కూడా కనిపిస్తోంది. బట్ ఇక్కడ చాలామంది ఓటర్లు ఉన్నారు. అసలు వారు ఏమనుకుంటున్నారు, వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వారి సమస్యలు తీర్చారు, ఎవరికి ఓటేస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని వారు అనుకుంటున్నారు. ఇవన్నీ డైరెక్ట్గా వాళ్ళ మాటల్లోనే విని తెలుసుకుందాం. అసలు ఓటర్ నాడి ఏ విధంగా ఉందో వాళ్ళ మాటల్లోనే విని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పదండి. అమ్మ నమస్తే. నమస్తే. మీ పేరు? గంగమ్మ. గంగమ్మ. అందుకే ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? 11 ఓట్ల పండుగ వస్తుంది. ఓట్ల పండుగ వస్తే మాకు ఎవరు కాసిన్నారు ఇచ్చినారు వాళ్ళకే ఇస్తాం. ఎవరు ఇచ్చినారు మీకు? నేను అట్లా ఎవరు ఇచ్చారు? కేసీఆర్ సార్ ఇచ్చిందా? ఏమిచ్చిండు మీకు? 7 రూపాయలు. పైకి ఎత్తు, సిగ్గుపడుతున్నా ఎందుకు? ఏమిచ్చారు? పెన్షన్ వస్తుందా నీకు? ఎంత వస్తుంది? 7 రూపాయలు ఇచ్చిన వస్తుందా? మంచిదే కదా. ఆయనే చేసినాడు కదా అక్క, ఆయనే చేసినాడు మాకు పెన్షన్లు. కానీ లేకుంటే మాకు ఎవరు ఏమంటాను కానీ తెలుసు. మాకు ఇచ్చినాడమ్మ, ఆయన అన్నం పెట్టినాడు పొద్దు తలుచుకుంటున్నాం. అంతే, మంచిది కదా. మంచి ఆయన. అమ్మ నమస్తే. మీ పేరు? నా పేరు మరియమ్మ. ఏం చేస్తుంటారు? సొంత పని చేస్తున్నాము. 11 ఎన్నికలు వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేస్తారు? శ్రీనివాస్ యాదవ్కి ఇస్తున్నాం. మాకు అన్నీ మంచిగా చేసినాడు ఆయన. వాటర్ తెప్పిస్తామని అదొక్కటి కావాలనుకున్నాం మేము. బాత్రూమ్ ఇంటికి ఇచ్చామంటే అదే ఇచ్చినాడు ఆయన. మేము అడిగినవన్నీ ఆయన ఇప్పిస్తున్నాడు మాకు. ఆయన సాయం చేసినాడు మాకు. సాయం చేసినాడు మేము మర్చిపోము. మేము శ్రీనివాస్ యాదవ్కి, టీఆర్ఎస్ పార్టీ. నమస్తే అండి. మీ పేరు? నరసింహరావు. ఏం చేస్తుంటారు? రిటైర్డ్ పర్సన్. ఓకే. మనకి 11th ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ప్రస్తుతం అయితే మేము తెలంగాణ వాళ్ళం టీఆర్ఎస్కి వేస్తాం. ఎందుకో చెప్పగలరా? మంచి ఏం చేస్తున్నాడు అతను. బాగుంది. నమస్తే అండి. మీ పేరు? సమీ ఖాన్ మొహమ్మద్. ఏం చేస్తారు? చికెన్ షాప్. ఓకే. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, 11th ఎంపీ ఎలక్షన్స్, ఎవరికి ఓటేస్తారు? టీఆర్ఎస్ మేడం. టీఆర్ఎస్కేనే ఇస్తాము. ఎందుకంటే మనకి పని మంచిగా చేస్తున్నారు వాళ్ళు. అన్నీ మనకి ఫుడ్స్ మెంబర్స్కి మనకి చాలా అంటే హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు. దానికోసం టీఆర్ఎస్కి ఓటేద్దాం. నమస్కారం. పేరు? రమాదేవి. రమాదేవి. సరే, ఓటు ఎవరికి వేస్తావు? 11 ఎన్నికలు వస్తున్నాయి కదా. కేసీఆర్. ఎందుకో చెప్తావా? మాకు బాత్రూమ్ లేకుంటే బాత్రూమ్లు ఇప్పించాడు, నల్ల లేకుంటే నల్ల ఇప్పించాడు, కిరాయిలు లేకుండా చేశాడు. మాకు చాలా బాగా చేస్తాడు. ఎన్ని రకాలుగా చాలా హెల్ప్ చేస్తాడు. మాకు ఎవరు ఇక్కడ ఇంతమంది వచ్చినా ఎవరు సాయం చేయాలి. అట్లా మాకు లేడీస్కి అట్లా ఇప్పించాడు అంటే మంచిదే కదా. ఆయన్ని మేము బాగా పూజించుకోవాలి, ఇంకా అలా చేసుకోవాలనుకున్నాము. ఆయనకే ఓటేస్తాం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు యాసిన్. ఏం చేస్తుంటారు? ఇదే షాప్లో పని చేస్తాను. పాన్ షాప్ కదా. ఓకే. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా 11th, ఎవరికి ఓటేస్తారు? అదే టీఆర్ఎస్కి. ఎందుకు అంటే చేసిన పని బాగుంది కదా, అందుకోసం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. ఏం చేస్తుంటారు? నేను టైలరింగ్ అండి. మెల్లో టేప్ వేసుకున్నారు కాబట్టి అర్థమైపోయింది, ఉంచుకోండి. మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా 11th, ఓటు ఎవరికి వేస్తారు సార్? ఓటు అంతా మేమైతే కాంగ్రెస్కి వేస్తామండి. నమస్తే అండి. మీ పేరు? కృష్ణ. ఏం చేస్తుంటారు? కూరగాయలు అమ్ముతాం. సరే, ఇప్పుడు 11 ఎన్నికలు వస్తున్నాయి కదన్నా, ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం? కేసీఆర్ వస్తే మంచిగా. థ్యాంక్స్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రాజు అండి. ఈ కూరగాయల షాప్ అమ్మ. ఇది షాప్ ఎప్పుడు ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10-10:30 వరకు ఉంటుంది. 6 o'clock నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే. 11 ఎన్నికలు వస్తున్నాయి కదన్నా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ మేము కేసీఆర్కే వేస్తామమ్మా. ఎందుకండి? ఎందుకంటే ఇంకా మాకు ఏది చేసినా ఇక ఆయనేనమ్మా. ఇక ఇక్కడ ఏదన్నా సమస్య ఏదన్నా ఉన్నా స్థానికంగా ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే కదా, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే. ఇక ఆయనే చేస్తున్నాడమ్మా. గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం మంచిగా చేస్తుంది. పోతే ఇక ఏదైనా సరే టీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలోనే ఏ పనులైనా జరిగేటటువంటి అని ఒక పబ్లిక్ కూడా నమ్మకం. మళ్ళీ డెఫినెట్లీగా ఆయనే వస్తాడమ్మా. అది మళ్ళీ అసలు మొన్న డిసెంబర్లో వేసి రెండోసారి గెలిపించుకున్నారు కదా, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి ఆయనకేనమ్మా. అసలు ఆయనకి పోటీ అంటూ ఇక్కడ ఎవరన్నా వేసినా నామకార్థం పోటీ తప్ప
అసలు వేరే వాళ్ళకి ఛాన్సే లేదు. ఒక మాట అనిపిస్తుంది, ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్లో 16 ఎంపీ సీట్లు గెలుచుకుంటే కేసీఆర్ ప్రధాని అవుతారంటున్నారు, అవుతారంటారా? ప్రధాని అయినా అవ్వకపోయినా కొంత పాత్ర పోషించే అవకాశం అనేది ఉంది అక్కడ, అది గట్టిగా ఛాన్స్ ఉందమ్మా. నమస్తే అంకుల్, మీ పేరు? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? కూరగాయల వ్యాపారం. కూరగాయల బిజినెస్. ఓకే, ఇప్పుడు మరి ఎన్నికలు వస్తున్నాయి కదా 11వ తారీఖున ఎంపీ ఎలక్షన్స్, ఓటు ఎవరికి వేస్తావు? ఓటు ఇక్కడ కేసీఆర్కే. ఎందుకు ఎందుకు వేస్తారు? ఎందుకంటే ఆయనే కనుక ఇక్కడ. నా పేరు లక్ష్మమ్మ. ఏం చేస్తుంటావు? కూరగాయలు. సరే, ఎన్నికలు వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేస్తావు 11వ తారీఖున? ఎవరికి? కేసీఆర్ అంటున్నారు కదా, వేసారు. నమస్కారం అండి, మీ పేరు? కృష్ణమూర్తి. ఏం చేస్తుంటారు? వేస్ట్ పేపర్ షాప్. ఈ 11న ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఓటు ఎవరికి వేస్తారు? టీఆర్ఎస్కి వేస్తాం. ఎందుకో చెప్పగలరా? అంటే మాకు పనులు చేసింది కాబట్టి వేస్తాం అంటాం అంతే. ఏంటంటే ఇప్పుడు మేము ఫస్ట్ ఇక్కడ ఉంటుంటే మాకు అసలు ఇప్పుడు ఒకప్పుడు కిరాయిలు ఇవి, ల్యాండ్ వేరే కిరాయిలు ఉండి, ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ వచ్చిన తర్వాత కిరాయిలు లేవు. ఒకటి మాకు నల్లాలు ఇప్పించారు, బాత్రూమ్లు ఇప్పించాడు, వాటరు, కరెంటు ఇవన్నీ చేసింది కాబట్టి చేసిన వాళ్ళకి వేయడమే మనకు కదా. ఇక పైన ఏదైనా టీఆర్ఎస్ 100%. థ్యాంక్ యూ. నమస్తే అంకుల్, మీ పేరు? నా పేరు రాంబాబు అమ్మ. ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్గా బిజినెస్ చేసుకుంటుంటాను. ప్రైవేట్ బిజినెస్ చేస్తారు. మనకి 11 ఎన్నికలు వస్తున్నాయి కదా సార్, ఓటు ఎవరికి వేస్తారు? ఓటు నేను కాంగ్రెస్కి తెలుసుకున్నాను ఈసారి. నమస్తే, మీ పేరు? వినోదన. సరే, ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం 11 ఎన్నికలు వస్తున్నాయి కదా? కేసీఆర్కి వేద్దాం. ఎందుకో చెప్తావా? ఎందుకంటే ఆయన గెలిస్తే మనకు పెడతాడు. ఇప్పుడు ఎవరో గెలిచి అన్ని కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే వాళ్ళు తింటారు, వాళ్ళు చేసుకుంటారు, అట్లా అని కేసీఆర్కి వేస్తాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నరసింహ అండి. ఏం చేస్తుంటారు? మేము మేస్త్రి వర్క్ చేస్తాం. మేస్త్రి వర్క్ చేస్తారు. ఓకే, 11 ఎన్నికలు వస్తున్నాయి కదన్నా, ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం? కేసీఆర్కి మేము కారు గుర్తుకి వేద్దాం అనుకుంటున్నాం. కారు గుర్తుకే. ఎందుకు? ఎందుకంటే మాకు పెన్షన్లు కానీ, వికలాంగులకు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, వికలాంగులకు 1500, పెద్ద మనుషులకు 2 రూపాయలు ఇస్తుండ్రు. బీరు కార్మికులకు ఇంతవరకు ఎవరైతే పట్టించుకోలేరు. బీరు కార్మికులకు చాలామంది వరకు పెన్షన్ చేస్తుండ్రు. ఇప్పుడైతే 2000 చేస్తామని వాగ్దానం చేసిండు, చేస్తామని కూడా అంటుండ్రు. మంచి మంచి నిధులు తెస్తుండ్రు మాకు, తాగడానికి నీళ్ళు. అప్పుడేమో మేము వచ్చి ఒక గంటలన్నా పండుకుందాం అనుకుంటే కరెంటు పోయేది. ఈ రోజులల్లా కరెంటు పోతలేదు, 24 hours కరెంట్ ఉంటుంది. మాకు చాలా మంచిగా ఎక్కడ చూసినా అన్ని సౌకర్యాలు బాగున్నాయి. అందుకనే మేము కారుకే వేయాలనుకుంటున్నాం. అంకుల్ నమస్తే, మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి అండి. ఏం చేస్తుంటారు? మెకానిక్. 11 ఎన్నికలు వస్తున్నాయి, ఓటు ఎవరికి వేస్తారు? టీఆర్ఎస్ పార్టీకి వేస్తాను. నమస్తే అన్న, మీ పేరు? మోహన్. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ఓట్ల పండుగ వస్తుంది కదా 11వ తారీఖు, ఎన్నికలు ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్, ఓటు ఎవరికి వేస్తారు? కాంగ్రెస్కి వేయాలనుకుంటున్నాను. అంకుల్ నమస్తే, మీ పేరు? నాగేశ్వరరావు. ఏం చేస్తుంటారు? టైలరింగ్ చేస్తాను. అడగక్కర్లేదు, ఇంకా మీ ముందు టైలర్ కనిపిస్తుంది కాబట్టి టైలరింగ్ చేస్తారు. ఓకే, 11వ తారీఖున ఎన్నికలు వస్తున్నాయి ఇక్కడ, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? మీరు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఇక్కడున్న పార్టీ టీఆర్ఎస్ కాబట్టి టీఆర్ఎస్ ఉంటుంది. ఎందుకో చెప్తారా? ఏదో ఆయన చేసే మంచి పనులు జనానికి నచ్చడం వలన. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.